హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో మీకు థంబ్నెయిల్లో చూపించినట్టుగా సి టైప్ కనెక్టర్ని అయితే చేంజ్ చేయడం. చూడండి మనం ఏ విధంగా సి టైప్ కనెక్టర్ని అయితే చేంజ్ చేస్తాము, ఎంత బ్లోయర్ హీట్ పెట్టుకుంటాం, ఎయిర్ పెట్టుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఈ విధంగా గ్లూ వేసుకోవాలా. బ్లోయర్ హీట్ వచ్చేసి 310, ఎయిర్ వచ్చేసి 60 పెట్టుకొని బాగా కనెక్టర్ని మొత్తాన్ని ప్రీహీట్ చేయాలా. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ప్రీహీట్ చేసి ఓ ట్వీజర్తో చూడండి బాగా అయితే ఇక్కడ ప్రీహీట్ అయితే చేస్తున్నాను. మనకు ఇక్కడ వచ్చేసి సాల్డరింగ్ ఉంది కదా, ఆ సాల్డరింగ్ అయితే అనేది షైనింగ్ అవ్వాలా. షైనింగ్ అయిన తర్వాతే మనం ఈ కనెక్టర్ని అయితే తీయాలి, లేదంటే బ్యాక్ ఉండే పిన్స్ కనెక్టర్లో లైన్స్ ఉన్నాయి కదా, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానికోసంగా కొంచెం వెయిట్ చేయాలా. చూడండి ఇక్కడైతే మనకు షైనింగ్ అయితే వస్తుంది. దానికోసం ఈ ట్వీజర్తో ఈ విధంగా తీయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి మనకైతే ఈ కనెక్టర్ ఇంకా కొంచెం టైం పడుతుంది రావడానికి, దానికోసం ఇంకా ప్రీహీట్ చేస్తున్నాను. చూడండి సైడ్ అంతా షైనింగ్ వచ్చింది, అందుకని నేను ఈ కనెక్టర్ని అయితే పైకి రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఈజీగా అయితే మన కనెక్టర్ అయితే రిమూవ్ అయిపోయింది. చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్ ప్యాడ్స్ ఉన్నాయి చూడండి, ఆ లైన్స్ ఏవి కూడా మనకు డ్యామేజ్ అవ్వలేదు. పూర్తిగా అన్ని లైన్స్ మాత్రం నీట్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం డీసాల్డరింగ్ వైర్ తీసుకొని ఈ మొత్తం కంపెనీ వాడు ఇచ్చిన సాల్డరింగ్ని దాన్ని రిమూవ్ చేసేస్తాం. చూడండి ఈ విధంగా గ్లూ వేసుకొని డీసాల్డరింగ్ వైర్ తీసుకొని ఇక్కడ ఉండే పేస్ట్ అదే లెడ్ మొత్తాన్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేయాలా. ఇక్కడ కూడా జాగ్రత్తగా చేయాలా. ఈ ప్యాడ్స్ ఏమైనా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలా. డ్యామేజ్ అయితే మళ్ళీ అవి మైక్రో జంపర్లు కానీ జంపర్లు ఇవ్వాల్సి వస్తుంది. దానికోసంగా చూడండి ఈ విధంగా సైడ్ నుంచి హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో ఉండే లెడ్ని కూడా తీసేస్తున్నాను ఈ డీసాల్డరింగ్ వైర్ ద్వారా. ఈ విధంగా చేస్తే మన వర్క్ అనేది నీట్గా క్లీన్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా మనం డీసాల్డరింగ్ వైర్ ద్వారా ఆ హోల్స్లో ఉండే లెడ్ మొత్తాన్ని నీట్గా తీసేయాలా. అలా తీయడం వల్ల మన కనెక్టర్ డైరెక్ట్గా కూర్చోబెట్టేసి సాల్డరింగ్ చేసేయచ్చు. దానికోసంగా చూడండి ఇక్కడైతే నీట్గా హోల్స్ కూడా 4 హోల్స్ కూడా బాగా క్లీన్ అయిపోయాయి. వెనకాల ప్యాడ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను, దాన్ని ఎక్కువ ప్రెస్ చేసి డ్యామేజ్ చేయకుండా. చూడండి మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో. మనమైతే నీట్గా క్లీన్ చేసాము. ఇప్పుడు చూద్దాము న్యూ కనెక్టర్ వేద్దాము, ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను. చూడండి ఇక్కడ వచ్చేసి మనం మళ్ళా పేస్ట్ వేసుకొని వెనకాల పక్క ఉండే పిన్స్ మీద లెడ్ని తీసుకోవాలా. 183 పీపీడీ కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే లెడ్ కూడా దొరుకుతుంది, అదైనా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడండి ఈ విధంగా లెడ్ తీసుకొని వెనకాల ఉండే పిన్స్ అన్నిటికీ ఒక లెవెల్లో వచ్చేటట్టు చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలా. ఎందుకంటే మనం కనెక్టర్ కూర్చొని పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఆ కనెక్టర్కి ఆ పిన్స్ అన్నీ బాగా నీట్గా అటాచ్ అవుతాయి, లూజ్ అవ్వకుండా. దానికోసంగా చూడండి ఇక్కడ వచ్చేసి న్యూ కనెక్టర్ని అయితే తీసుకోవడం జరిగింది. చూడండి ఈ విధంగా 4 హోల్స్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూర్చోబెట్టేయాలా. బ్యాక్ సైడ్ కూడా ఆ లైన్స్లలో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలా. చూసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ పేస్ట్ వేసి లెడ్ తీసుకుంటాము. ఈ విధంగా పేస్ట్ వేసుకొని మొత్తానికి లెడ్ తీసుకొని మనకు ఈ హోల్స్ దగ్గర ఫిల్ చేసేయాలా. 4 ఉన్నాయి కదా బేస్ పట్టుకోవడానికి కనెక్టరు, ఇక్కడ ఈ విధంగా అయితే ఫిల్ చేసేయాలా పర్ఫెక్ట్గా. చూడండి ఎక్కువ రాకుండా, ఏం తక్కువ కాకుండా, ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత అయితే మనం ఈ కనెక్టర్ని అయితే తీసుకోవాలి. ఆ విధంగా కనెక్టర్లో ఈ విధంగా ఫిల్ చేసేయాలా లెడ్ని. ఒక సైడ్ అయితే చేశాను, బ్యాక్ సైడ్ లైన్స్ కూడా కరెక్ట్గా చూసుకోవాలా మనకు. మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఈ విధంగా ఫిల్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే ఫిల్ చేసేయాలా 4 పక్కల. అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ కనెక్టర్ మీద కూడా
కనెక్టర్ బ్యాక్ సైడ్ పిన్లలో కూడా ఈ విధంగా ఒక్కొక్కటి ఒకదానికి అటాచ్ అవ్వకుండా అన్నీ విడివిడిగా కనెక్ట్ అయ్యేటట్టు చేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో ఒకదానికి అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. ఇక్కడ వచ్చేసి అన్నీ సపరేట్గా అయితే సాల్డరింగ్ చేయాలండి. ఒక్కొక్కటి చూడండి ఈ విధంగా చేసుకోవాలా. ఒకదానికి కనెక్టివిటీ అయితే ఉండకూడదు, అన్నీ సపరేట్గా ఉండాలా. చూడండి అన్నీ పర్ఫెక్ట్గా సైడ్లో నుంచి 4 బేస్ని, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉండే అన్నిటిని అయితే నేను ప్రాపర్గా సాల్డరింగ్ చేశాను. మళ్ళీ బ్లోయర్తో ఒకసారి హీట్ కొడుతున్నాను. ఏమైనా మనకు పిన్లు ఏమైనా అటాచ్ అవ్వకపోయినా కూడా, నెక్స్ట్ ప్రాపర్గా కూర్చోకపోయినా కూడా ఈ విధంగా హీట్ కొట్టినప్పుడు, అంటే బ్లోయర్తో 310 హీట్ పెట్టుకొని ఎయిర్ 60లో పెట్టుకొని ఈ విధంగా హీట్ కొడితే ఏమైనా మనకు పిన్లు తగలకపోయినా కూడా, కనెక్టర్ కొంచెం బాగా కూర్చోకపోయినా కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. చూడండి పర్ఫెక్ట్ అయితే కూర్చుంది ఇక్కడ కనెక్టర్. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ పిన్లు ఉన్నాయి కదా, దాన్ని మళ్ళీ ఇంకోసారి నీట్గా ప్రాపర్గా సాల్డరింగ్ చేసేస్తే సరిపోతుందండి. చూద్దాము ఏ విధంగా చేయాలో. చూడండి ఈ విధంగా ఒక్కోదానికి మళ్ళీ ఏమైనా ఎక్కువ ఉంటే తీసేస్తా, తక్కువ ఉండేదాన్ని ఒకసారి కవర్ చేసుకుంటా ఈ విధంగా ఒక్కొక్కటి ప్రాపర్గా అయితే కనెక్ట్ చేయాలా. అయితే మనం పక్క ఉండేదాన్ని మాత్రం ఒక్కొక్కటి రెండుగా అటాచ్ అయ్యేటట్టు మాత్రం చేసుకోకూడదు. ఇక్కడ అన్నీ సపరేట్గా ఉండాలా. ఈ విధంగా చూడండి ఎంత నీట్గా ప్రాపర్గా వచ్చాయో. ఈ విధంగా విడివిడిగా సపరేట్గా అన్నీ సాల్వింగ్ చేయాలండి. ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం 1-2 సార్లు ఏమైనా పక్కదానికి ఏమైనా అటాచ్ అయిపోయినాయా అని. రెండు మాత్రం అటాచ్ అయ్యి ఉండకూడదు, సపరేట్గా ఉండాలా అవి. ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్లు వచ్చే లైన్లు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా. చూడండి మనకి కనెక్టర్ అయితే ప్రాపర్గా సెట్టింగ్ అయిపోయింది. ఒకసారి క్లీన్ చేసి నీట్గా చూపిస్తాను. చూడండి కనెక్టర్ అయితే ఎంత నీట్గా క్లీన్గా ఉందో. మనకి ఈజీ వేలో దీన్ని బోర్డులో, అదే మదర్ బోర్డ్ స్టాండ్ ఉంటుంది కదా, దాంట్లో ఫిక్స్ చేసుకొని ఈ విధంగా నీట్గా చేసుకోవాలి. చూడండి ఛార్జింగ్ కూడా మనకు ప్రాపర్గా ఎక్కుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.